2017-2018 వార్షిక బడ్జెట్పై భారీ అంచనాలున్నాయి. నోట్ల రద్దుతో దెబ్బతిన్న పేద మధ్యతరగతి ప్రజలను బుజ్జగించడానికి ఆర్థిక మంత్రి పన్ను రాయితీలతో పాటు ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ బడ్జెట్లో జనరంజకమైన అద్భుతాలు ఆవిష్కరిస్తారా? మందగమనంలోని ఆర్థిక రంగానికి ఉద్దీపనలు ప్రకటిస్తారా? లేక సాదాసీదా బడ్జెట్తో సరిపెడతారా? ఆర్థిక బ్యాంకింగ్ రంగాల నిపుణులు ఏమంటున్నారు? వాట్స్ ది స్టోరీ? మోదీ సర్కారు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై అటు కార్పొరేట్లు ఇటు వేతన జీవులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నుల్లో కోత ఉండొచ్చన్న అంచనాలు చాలానే ఉన్నాయి. నోట్ల రద్దు వల్ల దెబ్బతిన్న పేదలు, మధ్యతరగతి ప్రజలను బుజ్జగించడానికి ఆర్థిక మంత్రి పన్ను రాయితీలతో సహా పలు ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. పారిశ్రామిక ఉత్పత్తుల రంగం ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న రాయితీలకు కార్యరూపం ఇవ్వవచ్చని చెబుతున్నారు. వ్యవసాయం, సర్వీసుల రంగాలకు ఊరట లభిస్తుందని ఆశిస్తున్నారు. అయితే డిమానిటైజేషన్ నేపథ్యంలో ఈసారి బడ్జెట్ కూర్పు ఆర్థిక మంత్రి జైట్లీకి కత్తిమీద సామేనని అసోచాం వ్యాఖ్యానించింది. వార్షిక బడ్జెట్లో సర్వీస్ ట్యాక్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానుండడంతో బడ్జెట్లో సేవల పన్ను రేటును జైట్లీ పెంచొచ్చని ట్యాక్స్ నిపుణులు అంచనా వేశారు. ఇప్పుడు 15% నుంచి 16-18% పెరగొచ్చని భావిస్తున్నారు. జీఎస్టీలో 5%, 12%, 18%, 28% ఇలా విభిన్న పన్ను స్లాబ్లను జీఎస్టీ కౌన్సిల్ ఖరారు చేసింది. ఇందులో ఏదో ఒక పన్ను స్లాబ్కు దగ్గరగా బడ్జెట్లో సేవల పన్నును పెంచొచ్చనేది వారి అంచనా. కొన్ని ప్రాథమిక సేవలకు 12% పన్ను, మిగతా వాటికి 18% చొప్పున పన్ను రేటును నిర్దేశించే అవకాశాలున్నాయని మరికొందరు లెక్కలేస్తున్నారు. బడ్జెట్లో కార్పొరేట్ పన్ను తగ్గింపును వేగవంతం చేయాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. అదేవిధంగా డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం అందించాలని, లిటిగేషన్, వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వడ్డీ రేట్లను మరింత తగ్గించడంతో పాటు హౌసింగ్ వంటి రంగాలకు రుణ లభ్యత పెరిగేలా చేయాలని ఫిక్కీ వ్యాఖ్యానించింది. పన్ను చెల్లింపులను ప్రోత్సహించడం, వినియోగ వ్యయాన్ని పెంచాలంటే వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లను తగ్గించడం చాలా కీలకమని పేర్కొంది. ఈ బడ్జెట్లో భారీ సంస్కరణలు ఉండొచ్చని బ్యాంకింగ్ రంగం భావిస్తోంది. ఎఫ్డీఐ పరిమితి పెంపు, అదనపు మూలధనం కేటాయింపులు వంటివి ఆశిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్డీఐ పరిమితి ప్రస్తుతమున్న 20% నుంచి 49%కి పెంచితే మూలధన సమీకరణకు మార్గం సులభమవుతుంది. తద్వారా బాసెల్ 3 నిబంధన ప్రకారం మూలధన అవసరాలను పూర్తి చేసుకోవచ్చని బ్యాంకులు భావిస్తున్నాయి. ఆదాయపు పన్ను తగ్గింపు, ఏటీసీ, గృహ రుణాల వడ్డీపై అదనపు తగ్గింపుల ద్వారా రుణాల స్వీకరణ, పెట్టుబడులను పెంచేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నాయి. టర్మ్ డిపాజిట్లపై అదనపు పన్ను మినహాయింపులు బ్యాంకులు ఆశిస్తున్నాయి.